విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ రాసలీలలు వెలుగులోకొచ్చాయి. మద్ది శ్రీనివాస్ కరక పాలమాంబ ఆలయ కమిటీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నాడు. మద్ది శ్రీనివాస్ మరో యువతితో ఉండగా శ్రీనివాస్ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పెద్దవాల్తేరులో యువతితో ఉండగా ఇంటికి తాళం వేసింది మద్ది శ్రీనివాస్ భార్య. మాకు పట్టి ఇమ్మన్నారు, పట్టమ్మన్నాడు. వెనకప్పుడు చెప్పాడు, నువ్వు పట్టి సీఎం ఫ్రూట్స్ అన్నాడు, ఫ్రూట్స్ పట్టి ఇమ్మన్నాడు. మా క్లాస్ ఈ రోజు ఏం క్లాసు, ఈ రోజు ఏం క్లాసు మాట్లాడు. నేను నెమ్మదిగానే మాట్లాడుకున్నాను. అయితే మద్ది శ్రీనివాస్ రాసలీలల భాగవతంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కార్తీక్, ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విశాఖ నగరంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవాలయం కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంట్లో ఉండగా ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే భార్య పట్టుకుని తనను తన పిల్లలను వదిలేసి శ్రీనివాస్ కొంతకాలంగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి దగ్గర కూడా ఈ తగు పెట్టినప్పటికీ ఆయన ఆధారాలు అడిగారని, ఆధారాలు అడగడంతో ఈ రోజు వచ్చి తాను శ్రీనివాస్ వేరే మహిళతో ఉండగా ఇంటికి తాళ వేయడం జరిగిందని చెప్పి ఆమె చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆ బంధువులు వచ్చి ఆమె వేసిన తాళాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా కూడా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆధారాలు అడిగాడు కాబట్టి తమ ఆధారాలు ఇవ్వడం కోసమే, ఆయన చేస్తున్న తప్పును బయట ప్రపంచానికి తెలియడం కోసమే ఇంటికి తాళం వేశామని చెప్పి శ్రీనివాస్ భార్య వసుంధర చెప్తున్నారు. అయితే గతంలోనూ కూడా శ్రీనివాస్ కి కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవాలయ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నియమించింది. ఆ సమయంలోనూ కూడా ఆమె అభ్యంతరం తెలిపారు. పిల్లల్ని అలాగే భార్యను వదిలేసిన వ్యక్తికి ఏ విధంగా మీరు ఉన్నతమైన పదవులు ఇస్తారంటూ కూడా ఆమె అక్కడ నిరసనకు దిగింది. అయితే అప్పుడు పోలీసులను ప్రయోగించి ఆమెను పక్కకు ఈడ్చివేసి శ్రీనివాస్ తోని పోలమాంబ కరక చెట్టు ఆలయ కమిటీ చైర్మన్ గా కూడా ప్రమాణ స్వీకారాన్ని అప్పట్లో చేయించారు. అయినప్పటికీ కూడా శ్రీనివాస్ లో మార్పు వస్తుందని చెప్పి వసుంధర భావించినప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి మార్పు రాకపోగా రోజు రోజుకి ఆయన ఆగడాలు పెచ్చిమేరడంతో సమాచారం అందుకున్న శ్రీనివాస్ భార్య వసుంధర ఈ రోజు ఆయన వేరే మహిళతో ఉండగా ఆ ఇంటికి వెళ్లి అక్కడ తాళం వేయడం కూడా జరిగింది. తమకు పెళ్లి 8 సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుంచి కూడా భార్యను అలాగే తన పిల్లలను కూడా వదిలేశాడని చాలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, అలాగే రాజకీయ నాయకుల దగ్గరకు కూడా వెళ్లడం జరిగిందని, అయినప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదని, తనకు న్యాయం జరగకపోతే చావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి శ్రీనివాస్ భార్య వసుంధర స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదే విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి అక్కడ ఇద్దరిని కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. పోలీస్ స్టేషన్ కి రమ్మన్న తర్వాత వివాదాన్ని సెటిల్ చేస్తామని చెప్తున్నారు. అయితే వసుంధరాలు మాత్రము తన భర్త తనను చూసుకోవాలని, అలాగే ఇటువంటి అక్రమ సంబంధాలన్నింటినీ మానుకోవాలని, తనకు తన పిల్లకి న్యాయం చేయాలని చెప్పి వసుంధర అయితే డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్, అయితే మరి పోలీసులు వసుంధరకి ఎలాంటి న్యాయం చేస్తారు? రాజకీయ ఒత్తిళ్లకి తలొగ్గి వసుంధరకి అన్యాయం చేస్తారా, లేదంటే ఆమె అనుకున్నట్టు న్యాయం చేస్తారా అనేది మాత్రం వేసి చూడాల్సింది.